నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. కాంట్రాక్ట్ పెళ్లి రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 2. హోటల్ మరియంట్ రూమ్ నంబర్ 3. పెద్ద హాల్లో చైర్లు వేసి ఉన్నాయి. క్యాండిడేట్లందరూ వచ్చి కూర్చున్నారు. హాల్ ఆనుకొని 2 గదులు ఉన్నాయి. ఒక గదిలో కృతి, హారిక కూర్చున్నారు. వాళ్ళు ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నారు. అందుకని వాళ్ళ ముందు పెద్ద కంప్యూటర్ ఉంది. దానికి కెమెరా, స్పీకర్ అటాచ్ చేసి ఉన్నాయి. ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్ళు వీళ్ళకు కనిపిస్తారు, కానీ వీళ్ళు వాళ్లకు కనిపించరు. కృతి కూర్చున్న గదికి హాల్కి మధ్యలో మరో గది ఉంది. ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ ఆ గదిలోనే కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వాలి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి మాత్రమే తాము ఎవరో తెలియాలి అనుకున్నారు. అందుకే ఇలా ఏర్పాటు చేశారు. ఇంటర్వ్యూ మొదలైంది. మీలో గణేష్ ఎవరు? ఇంటర్వ్యూకి రావాలి అన్నాడు. ఇంటర్వ్యూ గది ముందు చైర్ వేసుకొని కూర్చున్న అటెండర్ రఘు. గణేష్ నేనే అంటూ ఒక అతను లేచి వచ్చాడు. లోపలికి వెళ్ళండి సార్ అన్నాడు రఘు. అతను గది లోపలికి వచ్చాడు. ఆ గదిలో ఎవరూ లేకపోతే చూసి అదేంటి ఇంటర్వ్యూ అన్నారు, మనుషులెవరూ లేరు. ఇంటర్వ్యూ ఇక్కడ కాదా అన్నాడు గణేష్. ఇక్కడే సార్, అక్కడ కుర్చీ కనబడుతుంది చూడండి, అక్కడ కూర్చోండి. ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ అన్న మాటలు అతనికి ఎక్కడి నుండో వినిపించాయి. అతడు నిరాశతో నిట్టూర్పు విడిచాడు. ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఇక్కడ దాకా రావడం ఎందుకు? ఇంటి దగ్గర నుండి కూడా చెయ్యొచ్చు కదా, మీకు ఖర్చు ఉండేది కాదు, మాకింత నిరీక్షణ ఉండేది కాదు అసహనంతో అన్న అతడు చుట్టూ చూశాడు. మీ సలహాకి థ్యాంక్స్ అండి. వచ్చి అక్కడ కంప్యూటర్ ముందున్న కుర్చీలో కూర్చోండి. మేము అడిగిన వాటికి సమాధానం చెప్పండి అంది హారిక. ముఖం అదోలా పెట్టుకొని, మీరు నాకు కనిపించడం లేదు కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అన్నాడు గణేష్. ఇంటర్వ్యూ మేం చేస్తాం, మీరు కాదు అంది హారిక. అది నిజమే అనుకోండి, కానీ ఇది ఆఫ్లైన్ ఇంటర్వ్యూ కాదు కదా, కాబట్టి నాకు చిన్న అనుమానం. అది కనుక మీరు తీరిస్తే నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తాను, లేదంటే అంటూ మాటల మధ్యలో ఆపేశాడు. లేదంటే వెళ్ళిపోతారు అంతే కదా, మీ వెనక ఇంకా చాలామంది క్యాండిడేట్లు ఉన్నారు, మీరు వెళ్ళినా నష్టం లేదు అంది కృతి. మీ మాటలు చాలా స్మార్ట్గా ఉన్నాయి. మరి మీరు కూడా బ్యూటిఫుల్గా ఉండాలి కదా, అలా ఉన్నారో లేరో మాకెలా తెలుస్తుంది? మీరు ఏ అంగవైకల్యం ఉన్నవారో అయితే అప్పుడెలా? మీకు నేను నచ్చానని సెలెక్ట్ చేసుకుంటే నేను దివ్యాంగురాల్ని పెళ్లి చేసుకోవాలా చెప్పండి సూటిగా అడిగాడు. ఇంటర్వ్యూ జరగనే లేదు, అప్పుడే మీరు సెలెక్ట్ అయినట్టు ఫీల్ అవుతున్నారు చిరుకోపంతో అంది హారిక. నాకేం తక్కువ అండి, మీరు కోరుకున్న క్వాలిఫికేషన్లన్నీ నాకున్నాయి, నేను తప్పకుండా సెలెక్ట్ అవుతాను తన ధీమా వ్యక్తపరిచాడు గణేష్. మీరు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మీలాంటి వారు మాకు అవసరం లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు అంది కృతి. ఏంటే మొదటోడే ఇలా తగులుకున్నాడు, ఇక మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో. నాకు అప్పుడే తలనొప్పి స్టార్ట్ అయింది హారికతో అన్న కృతి నెత్తికి చేతులు పెట్టుకుంది. నాకన్నా మంచివాడు, అందగాడు మీకు ఎక్కడ దొరుకుతాడు? మీరే మళ్ళీ నాకు కాల్ చేసి రమ్మని పిలుస్తారు పొగరుగా అన్నాడు గణేష్. తన ఫైల్ తీసుకొని విసురుగా బయటికి వెళ్ళాడు. నెక్స్ట్ మరో క్యాండిడేట్ వచ్చాడు. వినయంగా చేతులు కట్టుకొని కుర్చీలో కూర్చున్నాడు. హారిక కొన్ని ప్రశ్నలు వేసింది. దానికి అతడు తోచిన సమాధానాలు చెప్పాడు. ఇక మీరు వెళ్ళొచ్చు, అవసరమైతే ఇన్ఫామ్ చేస్తాం, అప్పుడు రండి అని అతన్ని పంపించింది హారిక. ఇలా వరుసగా 10 మంది క్యాండిడేట్లు వచ్చారు. అందరూ యావరేజ్గా ఉన్నారు. కృతికి ఒక్కరు కూడా నచ్చలేదు. ఇంతలో మరో క్యాండిడేట్ వచ్చాడు. ఇంటర్వ్యూ చేయడానికి హాల్లో ఎవరూ లేరు అన్నాడు. అసహనంగా దిక్కులు చూశాడు. అతని పేరు వర్మ. మిస్టర్ వర్మ కూర్చోండి, ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ అన్న మాటలు వినిపించాయి. అతను వచ్చి కంప్యూటర్ ముందున్న చైర్లో కూర్చున్నాడు. అతను ఒక జర్నలిస్ట్, ఒక చిన్న పత్రికలో పనిచేస్తున్నాడు. నిజానికి అతను పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో రాలేదు. ఒక జర్నలిస్టుగా విషయ సేకరణ కోసం వచ్చాడు. మొగుడు కావాలి అనే యాడ్ ఎవరిచ్చారు? ఇలాంటి పెళ్లి ఏ అమ్మాయి చేసుకోబోతోంది? మొదలైన విషయాలన్నీ తెలుసుకోవాలి. తన పత్రికలో ప్రచురించి పత్రికా సర్క్యులేషన్ పెంచడానికి, తద్వారా తన జీతభత్యాలు పెంచుకోవడానికి ప్లాన్ వేశాడు. ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ కావడంతో అతని ప్లాన్ బెడిసికొట్టింది. ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు ఎవరో తెలియదు, ఇక పెళ్లి కూతురు ఎవరో తెలుసుకోవడం ఎలా అనుకున్నాడు. అతను ముందు జాగ్రత్తగా వచ్చేటప్పుడు తన షర్ట్ జేబుకు పెన్, కెమెరా పెట్టుకొని వచ్చాడు. ఇక్కడ ఇంటర్వ్యూ జరుపుతున్న అందరి ఫోటోలు తీయవచ్చు అనుకున్నాడు. అతను అనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ లేదు. అతను మూడ్ ఆఫ్ అయ్యాడు. హారిక అడిగిన ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు చెప్పాడు. అక్కడికి మనసు ఆగాక,
మీరెందుకని ఇలా ఆన్లైన్ ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఆఫ్లైన్ అయితే బాగుండేది కదా. వరుడు నచ్చినా నచ్చకపోయినా ముఖపరిచయమైనా ఉండేది అన్నాడు తన ముఖాన్ని గండుగా పెట్టుకున్నాడు. గురుడు ఏదో ఆశించి వచ్చినట్టున్నాడు. ఆశాభంగం కలిగేసరికి తట్టుకోలేకపోతున్నాడు. కృతి చెవిలో మెల్లగా చెప్పింది హారిక. అతన్ని చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది. కెమెరాలో నుండి వర్మను గమనించిన కృతి వాపోయింది. అతన్ని ఇంటర్వ్యూ చేయడం ఇక వేస్ట్ అనుకున్న హారిక, ఇక మీరు వెళ్ళొచ్చు సార్ అంది. ఇంతేనా, ఇంకేమీ అడగరా అన్నాడు. మరి కాసేపు మాట్లాడితే వాళ్ళ సీక్రెట్లు ఏమైనా తెలుస్తాయేమోనని ఆశపడ్డాడు. అది కూడా నెరవేరలేదు అతనికి. ప్రస్తుతానికి ఇంతేనండి, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మరోసారి ఇంటర్వ్యూ ఉంటుంది, అప్పుడు వివరంగా మాట్లాడుకుందాం అంది ఆమె. ఇంటర్వ్యూ ఇద్దరు చేస్తున్నట్టున్నా, నాకు అనుమానం మీ ఇద్దరిలో పెళ్లి కూతురు ఎవరు అన్నాడు ఆశ చావక ఆ వర్మ. మీరంత ఖచ్చితంగా ఇద్దరే అని ఎలా చెప్పగలరు అనుమానంతో అడిగింది కృతి. నాకు ఇంతవరకు ఇద్దరి గొంతులు వినిపించాయి, అందుకే అలా అనుకున్నాను అన్నాడు వర్మ. అది మీ ఊహ మాత్రమే, ఇంకా ఉన్నారులేండి, అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు అంది హారిక. మహా గడుసుపిండాలు ఎక్కడా దొరికేలా లేరు అనుకున్న అతడు విసురుగా సీట్లో నుండి లేచి బయటికి వెళ్ళాడు. ఇతను ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడెళ్తానా అని మరో క్యాండిడేట్ గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. వర్మ రాగానే అతను లోపలికి వెళ్ళాడు. తన పాచిక పారనందుకు వర్మకు కడుపుబ్బరంగా ఉంది. ఎలాగైనా వీళ్లను బ్లేమ్ చేయాలి అనుకున్నాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఉద్దేశించి, వినండి వినండి, ఇక్కడ జరుగుతున్న ఇంటర్వ్యూ అంతా ఫేక్ అన్నాడు. అందరూ అతని వైపు ఆసక్తిగా చూశారు. ఏం జరిగింది, ఎందుకలా అంటున్నారు? ఒకతను ఎక్సైట్మెంటుని ఆపుకోలేక అడిగాడు. ఇక్కడ జరుగుతుంది ఆన్లైన్ ఇంటర్వ్యూ. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుందో మనకు తెలియదు. తాను కురీపి అన్నా కావచ్చు, దివ్యాంగురాలైనా కావచ్చు, రెండూ అయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. మనం ఇంతమంది మీ ఇంటర్వ్యూకి వచ్చామా, ఇందులో ఒక్కరినైనా సెలెక్ట్ చేసుకుంటారు అన్న నమ్మకం లేదు. టైంపాస్ కోసం చేస్తున్న ఇంటర్వ్యూ కూడా కావచ్చు. లేదంటే ఏదైనా టీవీ ఛానల్లో కుమ్ముక్కై సీక్రెట్గా వీడియో తీసి రేపు ఏదో ఒక ఛానల్లో ప్రచారం చేసినా చేస్తారు. అప్పుడు నోరెళ్ళబెట్టడం మనవంతు అవుతుంది. ఇంతకుముందు కూడా ఇలాంటివి జరిగాయి, కాకపోతే అప్పుడు ఆన్లైన్ అందుబాటులో లేదు కాబట్టి ఆఫ్లైన్లోనే చేశారు అన్నాడు అతడు. అప్పటి వరకు మాట్లాడి గొంతు తడారిపోవడంతో మంచినీళ్ళు అని అటెండర్ వైపు చూశాడు. అటెండర్ ఒక మినీ వాటర్ బాటిల్ అతని చేతికిచ్చాడు. ఆ బాటిల్ మొత్తం ఖాళీ చేసి తన దాహాన్ని తీర్చుకున్నాడు వర్మ. మీరు ఇందాక అన్నారే టీవీలో కూడా ఇలాంటి ప్రోగ్రాం జరిగిందని, అది నిజమా అన్నాడు ఇంటర్వ్యూకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు. అవును, ఇది పచ్చి నిజం. నా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చూస్తుంటే నేను చూశాను అని తను చూసింది చెప్పాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో నోరు తెరిచారు. మీరు చెప్పింది విన్నాక ఇది ఫేక్ ఇంటర్వ్యూ లాగానే అనిపిస్తోంది. ఇక్కడ కూర్చోవడం మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూకి వెళ్తే పెళ్లికూతురు దొరకకున్నా కనీసం ఉద్యోగమైనా వస్తుంది అన్నాడు ఉద్యోగం ఎంతో అవసరమున్న ఒక యువకుడు. ఇతను చెప్పింది నిజమే, పదండి వెళ్ళిపోదాం అని అక్కడ ఉన్నవాళ్ళు లేచి నిలబడ్డారు. వెళ్ళకండి, ఇంటర్వ్యూ ఇంకా అయిపోలేదు అన్నాడు అటెండర్ రఘు. మీరు వద్దు, మీ ఉద్యోగం వద్దు, ఇలా మమ్మల్ని పిలిచి ఫూల్ చేసి మీ మేడంకి ఒక దండం అంటూ అక్కడి నుంచి ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళల్లో చాలామంది వెళ్ళిపోయారు. వీళ్ళిలా వెళ్ళిపోయిన విషయం కృతికి చెప్పడానికి అటెండర్ ఫోన్ చేశాడు. చెప్పు రఘు అంది ఆమె. మేడం, అతనెవరో వర్మ అట, ఇంటర్వ్యూ రూమ్లో నుండి బయటకు వచ్చి ఏదేదో వాగాడు. వాడి మాటలు నమ్మి చాలామంది వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళని ఇంటర్వ్యూ రూమ్కి పంపించమంటారా, లేదంటే వాళ్ళని వెళ్ళిపోమ్మంటారా అన్నాడు రఘు. పంపించు రఘు అని చెప్పి కాల్ కట్ చేసి కరతలు నొక్కుకుంది కృతి. ఇలా మొగుణ్ణి సెలెక్ట్ చేసుకోవడం మనం అనుకున్నంత ఈజీగా లేదు మేడం. ఎంచక్కా మీ అమ్మగారు చూసిన సంబంధం చేసుకుంటే బాగుండేదేమో ఆలోచనగా అంది హారిక. అదే నేను ఆలోచిస్తున్నాను. ఇక కొద్దిమంది క్యాండిడేట్లు ఉన్నారట, వీరిలోనైనా నాకు కావలసిన వాడు దొరుకుతాడేమో చూద్దాం అంది కృతి. ఇంతలో ఒక అభ్యర్థి లోపలికి వచ్చాడు. దిక్కులు చూస్తూ గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. కూర్చోండి సార్, మీ పేరు అంది హారిక. సుజిత్ అన్నాడు. హారిక అడిగిన అన్ని ప్రశ్నలకు టకా జవాబులు చెప్పాడు. పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి మిస్టర్ సుజిత్ అంది కృతి.
పెళ్ళంటే నాకు పెద్దగా ఒపీనియన్ అంటూ ఏమీ లేదు. పెద్దవాళ్ళు పెళ్లి చేసేది పిల్లల్ని కనడానికి, వంశాన్ని ఉద్ధరించడానికి. నేను అదే రూల్ ఫాలో అవుతాను. పిల్లల్ని కని పెద్దవాళ్ళ కోరికను తీరుస్తాను. అమ్మానాన్నలకు మంచి కొడుకుగా, భార్యకు ఒక మంచి భర్తగా, పిల్లలకు మంచి తండ్రిగా ఉండడానికి ప్రయత్నిస్తాను. దట్స్ ఇట్ అంటూ భుజాలు కదిలించాడు అతడు. మీ ప్రొఫైల్లో మీరు ఎన్ఆర్ఐ అని రాసి ఉంది. ప్రస్తుతం మీరు ఎక్కడుంటున్నారు? అంది హారిక. కొన్ని రోజులు యుఎస్లో ఉండి వచ్చిన మాట నిజమే. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాను. మంచి జాబ్ దొరికితే ఇక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాను. అందుకే మీ పెళ్లి ప్రపోజల్ నచ్చి ఇంటర్వ్యూకి వచ్చాను అన్నాడు సుజిత్. ఓ అలాగా. అయితే ఈ పెళ్లి పర్మనెంట్ కాదు కదా, జస్ట్ 1 ఇయర్ కాంట్రాక్ట్తో చేసుకునే మ్యారేజ్. ఇందులో మీరు ఆశించినట్టుగా పిల్లలు కనడాలు, మంచి భర్తగా ఉండడాలు అంటూ ఏమీ ఉండవు. మీరు ప్రకటన పూర్తిగా చదివి వచ్చారా, చదవకుండా వచ్చారా? అంది కృతి. అందులో కాంట్రాక్టు పెళ్లి అని రాసి ఉందా? అయితే నేను పూర్తిగా చదవనట్టున్నాను అన్నాడు. నిరాశగా కంప్యూటర్ స్క్రీన్ వైపు చూశాడు అతడు. అంతేనా? ఇంకా షరతులు కూడా వర్తిస్తాయి అని రాసి ఉంది. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు వాంటెడ్ ప్రకటన పూర్తిగా చదివి వెళ్ళండి, లేకపోతే ఇలా భంగపడవలసి వస్తుంది అంటూ అతనికి చురక అంటించింది కృతి. అంతలోనే ఏం ఆలోచించుకున్నాడో ఏమో. కాంట్రాక్టు పెళ్ళైనా నాకు ఓకే. మీకు నచ్చితే చెప్పండి, ఇప్పుడే అగ్రిమెంట్ మీద సంతకం పెడతాను అన్నాడు సుజిత్. మాకు మీరు నచ్చింది లేనిది తర్వాత తెలియజేస్తాం. ఇంకా ఇంటర్వ్యూ చేయవలసిన వాళ్ళు మిగిలి ఉన్నారు. ఇక మీరు వెళ్ళవచ్చు అంది హారిక. అతను వెళ్ళాక, మేడం ఈ సుజిత్ నీకు ఓకేనా? చూడ్డానికి స్మార్ట్గా ఉన్నాడు. దేనికైనా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ అతనికి ఉందని నాకు అనిపిస్తోంది. తన నిర్ణయాలను వెంటనే మార్చుకుంటున్నాడు. సో మొత్తానికి మీరు చెప్పినట్టుగా వింటాడని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమిటో చెప్పండి అంటూ కుతూహలంగా ఆమెను చూసింది హారిక. ఇంత కష్టపడి ఇంటర్వ్యూ చేసినందుకు మేడం ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే బాగుండు అనుకుంది ఆమె. నువ్వన్నట్టు అతను బాగానే ఉన్నాడు, కానీ ఎందుకనో నా మనసుకు నచ్చలేదు అని వికారంగా ముఖం పెట్టింది కృతి. ఆ తర్వాత మరో 3 ఇంటర్వ్యూకి వచ్చి వెళ్ళారు. చివరగా కిరణ్ ఒక్కడే మిగిలాడు. మేడం ఇంకా ఇంటర్వ్యూ చేయడం నా వల్ల కాదు. నా ఉద్యోగం ఊడపీకినా పర్వాలేదు. నేను మాత్రం ఇక ఇంటర్వ్యూ చెయ్యలేను. అదేదో మీరే చేసుకోండి నీరసంగా చెప్పింది హారిక. ఇంటర్కామ్లో హోటల్ వాళ్ళకి కాఫీ తెమ్మని చెప్పి కాస్త దూరంగా జరిగి కూర్చుంది. నువ్వు తప్పించుకున్నా నాకు తప్పదుగా. ఒప్పుకున్నాక పెళ్ళికి వాయించక తప్పుతుందా? నా మొగుడిని నేనే సెలెక్ట్ చేసుకోవాలి అంది కృతి. ఇంతలో కిరణ్ లోపలికి వచ్చాడు. ఎవరూ చెప్పకుండానే వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ మై డార్లింగ్. చిలిపిగా కన్ను కొట్టి, నా దేవేరికి ఇది నా మొదటి కానుక అంటూ ఒక గులాబీ పువ్వును తీసి కంప్యూటర్ ముందు పెట్టాడు. అవాక్కైంది కృతి. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్. అతడేమో చిలిపి కృష్ణుల్లా ఉన్నాడు, ఆమెమో గడుసు సత్యభామలా ఉంది. చూడాలి ఇక ముందు ముందు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.